నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా, మెయిన్ రోడ్, తుని. ప్రొపరైటర్ తమరాణ సత్యనారాయణ. శ్రావణ మాసం పురస్కరించుకుని అన్నవరం సత్యదేవుని సన్నిధిలో క్షేత్ర పాలకురాలిగా విరాజిల్లుతున్న శ్రీ వనదుర్గ అమ్మవారికి 6 రోజుల పాటు జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలు దేవస్థానం ఈవో వీర్ల సుబ్బారావు మరియు చైర్మన్ ఐవి రోహిత్ల ఆధ్వర్యంలో ఈ నెల 4వ తేదీ దశమి నుంచి నేడు 9వ తేదీ పౌర్ణమి వరకు వనదుర్గమ్మ ఆలయంలో విశేష పూజలు జరిపించగా అమ్మవారిని బాల సరస్వతి, మహాలక్ష్మి, అన్నపూర్ణాదేవి, వారాహి, రాజరాజేశ్వరి అమ్మవార్లు అలంకరణతో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అంతేకాక ఆలయం ప్రతిరోజు నవగ్రహ మండపారాధనలు, సూర్య నమస్కారాలు, శివార్చనలు, హోమజప తపములు, వైదిక పూజలు నిర్వహించారు. అమ్మవారికి శ్రావణ మాస సారును అధిక సంఖ్యలో భక్తులు సమర్పించుకున్నారు. పౌర్ణమి శనివారం రోజున ఆలయంలో పూర్ణాహుతి కార్యక్రమంతో ఈ జాతర ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ నేపథ్యంలో ప్రతిరోజు భక్తులు జాతర ఉత్సవాల్లో విరివిగా పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మన అన్నవరం శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో కొలువై ఉన్నటువంటి శ్రీ వనదుర్గ అమ్మవారి ఉత్సవాలు ఘనంగా శ్రావణ మాసంలో 4వ తేదీ దశమి రోజున మొదలవటం, అదే రోజు సోమవారం 4వ తారీఖున దశమి రోజున శ్రీ బాల అమ్మవారి అలంకరణ, 2వ రోజు 5వ తారీఖున మంగళవారం ఏకాదశి రోజున సరస్వతి అమ్మవారి అలంకరణ, 6వ తేదీ బుధవారం ద్వాదశి రోజున శ్రీ మహాలక్ష్మి అమ్మవారి అలంకరణ, 7వ తేదీ గురువారం త్రయోదశి రోజున శ్రీ అన్నపూర్ణమ్మవారి అలంకరణ, 8వ తేదీ శుక్రవారం రోజున చతుర్దశి శ్రీ వారాహి అమ్మవారి అలంకరణ. మరి ఈరోజు 9వ తేదీ పౌర్ణమి రోజున శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకరణ. ఈ రోజుతోటి శ్రీ వనదుర్గ అమ్మవారు మన శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి వారి ఆలయానికి క్షేత్రపాలకురాలుగా అమ్మవారు ఉన్నారు. ఈ రోజున పూర్ణాహుతి కార్యక్రమం సమాప్తితో కార్యక్రమాలన్నీ కూడా ముగిశాయి. భక్తులందరూ కూడా ప్రతిరోజున సారి తీసుకురావడం జరిగింది. ఒక్కొక్క రోజున ఒక్కొక్క భక్త బృందాలు సారి తీసుకురావడం జరిగింది. నిన్నటి రోజున 8వ తేదీ చతుర్దశి రోజున శ్రీ వారాహి అమ్మవారి అవతరణ రోజున మా కార్యాలయ సిబ్బంది అందరూ కూడా పాల్గొని అమ్మవారికి సారిని ఇవ్వటం చాలా సంతోషదాయకం. భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. ఈ విధంగా కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి భక్త మహాశయులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మరి ఈరోజు 9వ తేదీ, తర్వాత 13వ తేదీ, తర్వాత 17వ తేదీ, ఈ 3 రోజులు కూడా పెద్ద ముహూర్తాలు ఉండటంతో వివాహాలు చాలా అధిక సంఖ్యలో జరగబోతున్నాయి. కాబట్టి భక్త మహాశయులందరూ ఈ వివాహాలు చేసుకున్న వారందరూ కూడా మా కార్యాలయ సిబ్బందితోటి సహకరించి
ఉన్నటువంటి వారికి కేటాయించినటువంటి గదుల్ని సద్వినియోగం చేసుకుని మా అందరికీ కూడా సహకరించి వివాహాలని అంత సంతోషదాయకంగా చేసుకోవాలని మా ఆలయం తరఫున కోరుచున్నాను. మా కార్యాలయ సిబ్బంది కూడా ఈ 3 రోజులు అంటే 9వ తేదీ, 13వ తేదీ, 17వ తేదీ ఈ 3 రోజులు కూడా అధిక సంఖ్యలో వివాహాలు జరగబోతున్నాయి కాబట్టి మా కార్యాలయ సిబ్బంది అందరూ కూడా వారికి డ్యూటీస్ వేయడం జరిగింది. కాబట్టి వివాహాలు చేసుకున్నటువంటి వారందరూ కూడా మాకు సహకరించి